ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇంట్లో ఏదో అంత టార్చర్ పెట్టేసినట్టు, మొగుడు పిల్లలు టార్చర్ పెట్టేసినట్టు ఊహించేసుకోండి. నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది? నాకే ఎందుకు ఇలా జరిగిపోయింది? నా ఇంట్లో నాకు గౌరవం లేదు, విలువ లేదు, మాట లేదు, అది లేదు, ఇది అనేసి చాలా దుఃఖంలో ఉన్నట్టుంటారు చాలామంది. సో, అటువంటి టైంలో ఈళ్ళు వాళ్ళు చెప్పలేదసలు. మీ ఇంట్లో అంతా మీకు చేసుకునేది ఇందాక చెప్పినట్టు మీరు చేసుకున్న పుణ్యము, సంపాదన ఊరికేనే వచ్చేస్తుంది. చెప్పినా గదా! ఇంక అన్నయ్య ఎళ్ళిపోయాడంటే ఇంక పొద్దున 9 నుంచి ఆల్‌మోస్ట్ చాలా మంది జీవితాలు చూసాం గదా! అప్రాక్సిమేట్‌లీ ఇంత టైం అని నేను చెప్పట్లేదు. మేము స్టడీ చేసిన దాన్ని బట్టి ఆల్‌మోస్ట్ ఒక 9, 10 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంటది. సో, అప్పుడు ఇవన్నీ ఆలోచించడము, ఆలోచనలు ఎక్కువైపోయేసరికి ఇంకా ఎక్కువ ఇదైపోతోంది. ఆ తర్వాత ఇంట్లో గాలికి కిటికీలు కొట్టుకున్నా గాని, ఇంక మన సినిమా ఎఫెక్ట్ ఉంటది గదా! దయ్యాలేనేమో. ఆ తర్వాత వంట చేసేటప్పుడు ఆలోచనలు ఎక్కువైపోయి, ఇంకెందుకంటే ఇంకా ఆలోచనలు పెరిగిపోతున్నాయి ఈళ్ళకి. కంట్రోల్ లేదు. కర్మేంద్రియాలను జయించలేదు. అసలు సబ్జెక్ట్ తెలీదు. ఆ సాకారం ముల్లి పట్టుకొని కూర్చుంటారు. అందులో నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి, నన్ను స్మృతి చేయండి అనేసి అదే రిపిటీషన్ నడుస్తూ ఉంటది. సో, వీళ్ళు మేము బాబాని స్మృతి చేసుకుంటున్నాం అనుకుని పాటలేసుకొని కూర్చుంటారు. కానీ నడిచేదంతా వ్యర్థం.